ఫ్రెండ్స్ మీది ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయను. మీకు టైం తక్కువ ఉంది అనుకున్నట్లయితే 1.5x పెట్టుకొని చూసాను, చక్కగా అర్థమైపోతుంది. మనం ఫస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్ చూద్దామండి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక ఎంట్రీ అనేది రావడం జరిగింది. మనకి ఆల్రెడీ డ్రా చేశాను లెవెల్స్ మీకు. జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ అనేది క్లియర్ కట్గా ఈ 2 ట్రెండ్ లైన్స్ని నెక్స్ట్ ఈ ఏరియాలో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ కైండ్ ఆఫ్ ఆ ఏరియాని కూడా దాటి పైకి వచ్చేసింది. కాబట్టి ఈ క్యాండిల్ అనేది ఒక ఎంట్రీ అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామండి, ఈ లేఅవుట్లో వచ్చినటువంటి ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ ని లెవెల్స్ మనం ఏదైతే డ్రా చేసుకున్నాం ఆ లెవెల్స్ దగ్గర చెక్ చేస్తాం. సో ఇది 10-20 క్యాండిల్. ఆ 10-20 క్యాండిల్ ని మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ లో కదా, 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఆల్రెడీ మనం లెవెల్స్ డ్రా చేసి ఉంచుకున్నాం. ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ అవి చూసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం ప్రీవియస్ గా ఈ లెవెల్స్ అన్ని ప్రీవియస్ గా మనం డ్రా చేసుకున్నాం అండి. గత వీడియో మీరు చూసినట్లయితే గుర్తుంటుంది. అది ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గర బ్రేక్ అయిందో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ లెవెల్ దగ్గర నుంచి కన్సాలిడేట్ అయింది అరౌండ్ ఆ లెవెల్. బట్ కింద నుంచి పైకి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసింది. అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో పుల్ బ్యాక్ తీసుకొని ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఎంట్రీని బేస్ చేసుకుని రిస్క్ రివార్డ్ రేషియో 1:1 పెట్టుకున్నారు అనుకోండి. ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నారు. దాని యొక్క లో అనేది మనకి ఎస్ఎల్. సో ఆ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వలేదు. లాజికల్ ఎస్ఎల్ అండి. దీనికంటే కిందన క్లోజ్ అయినా లేదా ఈ లోని బ్రేక్ చేసి కిందకి వెళ్ళినా అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. బట్ అది బ్రేక్ అవ్వలేదు కాబట్టి వెయిట్ చేయాలండి. మినిమం 1:1 కోసం వెయిట్ చేయడం అనేది కరెక్ట్ నన్ను అడిగితే. ఇది ఎస్ఎల్ లేదా టార్గెట్. సో అది కంప్లీట్ గా మళ్ళీ పైకి వెళ్ళి మనకి 1:1 వచ్చేసిన తర్వాత చూసినట్లయితే అప్ టు దిస్ లెవెల్ అయితే ఇచ్చింది. 1:2.5 అనుకోవచ్చు. సో ఇది ఒక గుడ్ ట్రేడ్ గా మనం తీసుకోవచ్చు. ఓకే. కానీ దీన్ని మీరు 5 మినిట్లు అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే 5 మినిట్లో ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా చక్కగా వచ్చిందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి లెవెల్స్ ముందుగానే డ్రా చేసేసి పెట్టేశాను మీకు. ఇక్కడ ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ కి రిలవెంట్ గా వచ్చిన లెవెల్స్ కాబట్టి వాటిని ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో గతంలో 2 టైమ్స్ ఒక సపోర్ట్ ఏరియా. నెక్స్ట్ ఈ రోజు ఫస్ట్ క్యాండిల్ చూసినట్లయితే చాలా క్లియర్ గా కిందకు వచ్చి పైకి వెళ్ళడం గమనించవచ్చు. సో బుల్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా పైకి తీసుకెళ్దాం అని ట్రై చేస్తున్నారు. బట్ మార్కెట్ లో బుల్లిష్నెస్ వచ్చేసింది అంటే అది చెప్పలేం. బట్ బుల్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని మనకి ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ లో అర్థం అవుతుంది. అయినా కానీ సెల్లర్స్ అయితే పైకి వెళ్ళనివ్వకుండా స్లోగా కిందకి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా కన్సాలిడేషన్ అయిందండి. ఎప్పుడైనా ఇలా కన్సాలిడేషన్ అవుతుంది అన్నట్లయితే మీకు అక్కడ ఖచ్చితంగా ఏదైనా ప్యాటర్న్ అనేది లోయర్ టైం ఫ్రేమ్ ఉంటుంది. నేను మన యాప్ లో F&O కి సంబంధించి ద వాచ్ లిస్ట్ అని చెప్పేసి ఒక సిరీస్ లాగా ఎవ్రీ వీకెండ్ మనం ఆ వాచ్ లిస్ట్ అనేది కొంచెం చేసుకుంటున్నాం. సో ఆ వాచ్ లిస్ట్ అనేది మీరు చూసినట్లయితే దాంట్లో నేను నిన్ననే డిస్కస్ చేశాను. ఒక కన్సాలిడేషన్ అనేది హైయర్ టైం ఫ్రేమ్ వచ్చిందంటే లోయర్ టైం ఫ్రేమ్ ఏదైనా ఒక ప్యాటర్న్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వీ కెన్ లుక్ ఫర్ అన్ ఎంట్రీ ఇన్ ద లోయర్ టైం ఫ్రేమ్. బట్ ఆ అవసరం కూడా మనకి ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఇది దాటి ఎప్పుడైతే వచ్చిందో మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో కానీ ఇది దాటినప్పుడు కానీ అట్లీస్ట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు కానీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బుల్లిష్నెస్ అనేది మనకి క్లియర్ గా ఉందండి. మీరు అనొచ్చు ఇక్కడ ఉంది కదా, రిస్క్ కదా బ్రో. ఖచ్చితంగా రిస్కే. కానీ ఆ రిస్క్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చిన ప్రైస్ యాక్షన్ నెక్స్ట్ ఎవ్రీ టైం కిందకి తీసుకొద్దాం అనుకున్నప్పుడు బుల్స్ ట్రై చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసినట్లు 3 టైమ్స్ రివర్సల్ వచ్చి ఈ లెవెల్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గతంలో అక్కడ కన్సాలిడేషన్ జరిగే రెసిస్టెన్స్ గా తీసుకుని అది బ్రేక్ అయింది. కాబట్టి కొంత రిస్క్ తీసుకోవచ్చు. ఎంత రిస్క్ తీసుకుంటాం అంటే ఈ లెవెల్ కంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అంటే ఈ లో అనేది మనం ఎస్ఎల్ గా పెట్టుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. అదే పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇప్పుడు చెప్పాను కదా లోయర్ టైం ఫ్రేమ్ లో ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఆ లోయర్ టైం ఫ్రేమ్ ఇది ప్యాటర్న్ అందులోంచి బయటకు వచ్చినాక ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి లో ఏదైతే ఉందో అది మనకి ఎస్ఎల్ గా పెట్టుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. చాలా చాలా మంచి మూవ్ అండి. ఇఫ్ యూ ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్ అద్భుతమైనటువంటి మూవ్ ఇది. ఆప్షన్స్ లో తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి మూవే. కానీ అంత కన్సాలిడేషన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు వెయిట్ చేశారా లేదా అనేది మనం చెప్పలేం. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్స్ లో తీసుకుంటే మీరు ప్రశాంతంగా ఎస్ఎల్ వచ్చే వరకు కూడా ఎలాంటి ప్రీమియం డికా కాన్సెప్ట్స్ ఉండవు కాబట్టి వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని కంటిన్యూస్ గా వెయిట్ చేస్తున్నట్లయితే చాలా చాలా మంచి మూవ్ వచ్చింది. ఫస్ట్ ఒక క్లియర్ కట్ గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ లో దాటి కిందకి ఎప్పుడైతే వచ్చింది ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. మీరు అంతవరకు కూడా అంత ఎగ్జిట్ అనేది ఎక్కడ లేదు. చాలా మంచి మూవ్ అండి. నిఫ్టీలో మీరు చూసినట్లయితే అరౌండ్ 800 నుంచి 900 పాయింట్స్ ఇన్ నిఫ్టీ అంటే చాలా చాలా మంచి మూవ్. ఈ రోజు వచ్చినటువంటి బెస్ట్ ట్రేడ్ ఇది. అర్థమైందా? సో ఆ తర్వాత మీరు
1 మినిట్లో చూస్తున్నాం కదా, 1 మినిట్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రైస్ యాక్షన్లో ఒక కైండ్ ఆఫ్ ఏరియా అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇది స్ట్రాంగ్గా వెళ్ళింది, చిన్న రిట్రేస్మెంట్స్, బట్ అల్టిమేట్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఈ లెవెల్ ఒకటి, ఈ లెవెల్ ఒకటి వచ్చాయి. సో ఈ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రిట్రేస్మెంట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఇది దాటి ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ చేసి అది దాటి ఈ లెవెల్ని బ్రేక్ చేసి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్గా చూడండి, అప్ ట్రెండ్ చివరిలో మనకి ఒక స్వింగ్ ఫామ్ చేసి మళ్ళీ ఆ స్వింగ్ని బ్రేక్ చేసింది. ఇది డైరెక్ట్గా మనం డబుల్ టాప్ అలా చెప్పలేమండి, కానీ ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ మీరు బేస్ చేసుకున్నట్లయితే ఏం అర్థం అవుతుందండి, బుల్స్ స్ట్రాంగ్గా ట్రై చేశారు, మళ్ళీ సెల్లర్స్ ట్రై చేస్తున్నారు కిందకి తీసుకుని, ఇక్కడ ట్రై చేస్తున్నారు, బట్ అల్టిమేట్గా ఇక్కడైతే ఈ స్వింగ్ లో ఏదైతే లో అయితే ఇక్కడ బ్రేక్ అయిపోయింది, కానీ ఈ స్వింగ్ ఉంది అది బ్రేక్ చేద్దామని అయితే ట్రై చేశారు, బట్ బుల్స్ అయితే ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ చేసేలా చేశారంటే పైకి తీసుకెళ్లారు అంతే. అది ఎప్పుడైతే లో బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ మూవ్మెంట్ అయితే వస్తుందండి. ఖచ్చితంగా ఇంత దారుణంగా పడిపోతుందని కాదు, కానీ కొంత మూవ్మెంట్ అయినా వచ్చే స్కోప్ ఉంది. సో అది ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఆ ఏరియాలో మనం ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాం. అక్కడ మనకి ప్రైస్ యాక్షన్ పరంగా జస్ట్ అదొక స్ట్రాంగ్ ప్యాటర్న్ అది ఇదని నేను చెప్పట్లేదు, ప్యూర్ ప్రైస్ యాక్షన్ పరంగా మాట్లాడుతున్నా. ఇది ఏ క్యాండిల్ అండి, 11-3. ఆ టైంలో మనం డ్రా చేసుకున్న లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇది 11-3 ఓకేనా. పైన ఇమీడియట్ గా అయితే మనం డ్రా చేసుకున్న లెవెల్స్ మట్టుకు మాత్రం పైన ఎక్కడో ఉంది రెసిస్టెన్స్ అయితే, కానీ ఈ రోజు అప్పటికి వచ్చినటువంటి హై లెవెల్ అనేది ఉంది మనకి ఇక్కడ, కాబట్టి దాన్ని మనం మాక్సిమం రెసిస్టెన్స్ గా తీసుకుంటాం. సో రెసిస్టెన్స్ అక్కడ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, కానీ అంతవరకు వచ్చేస్తుందని కాదు, ఈ రోజు ఈ లెవెల్ ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లు ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి వచ్చే పాసిబిలిటీ ఉంది, రిస్క్ ఇది అలా అనుకొని మనం అక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బట్ ఐ డోంట్ సజెస్ట్ ఎంట్రీస్ అండి. ఇలాంటి ఎంట్రీస్ నేను జస్ట్ ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నాను, కానీ అక్కడ ఎంట్రీస్ తీసుకోండి నేనైతే సజెస్ట్ చేయను. ఐ ప్రిఫర్ బ్రేక్అవుట్స్ ఓన్లీ. ఇది మనం బ్రేక్అవుట్ అని చెప్పాలంటే ఏదో ఇక్కడ నామినల్గా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసేసి అది పర్ఫెక్ట్గా ఉండదు, కాబట్టి అది కరెక్ట్ కాదు. బట్ ఇదైతే ప్రైస్ యాక్షన్ పరంగా అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్. ఆ ట్రెండ్ లైన్ అనేది ఎలా మనం డ్రా చేస్తామంటే ఇది ఈ ఏరియా అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ టైం ఆ ఏరియాకి వచ్చినప్పుడు టక్కని రివర్స్ అవ్వకుండా కొంత కన్సాలిడేషన్, ఇక్కడ చూసినట్లయితే కొంత కన్సాలిడేషన్, ఇక్కడ కన్సాలిడేషన్. సో ఎప్పుడైతే 3 times రెస్పెక్ట్ చేసిందో 4th time ఆ ఏరియాకి వచ్చినప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో 3 touches ఎప్పుడు వచ్చాయో అది ఒక స్ట్రాంగ్ ట్రెండ్. బ్రో మరి ఇక్కడ వదిలేసావు కదా అంటే అది జస్ట్ మైన్యూట్ అండి, ఇలా వెళ్ళి ఇలా వచ్చేసింది కాబట్టి అది మైన్యూట్గా తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇంకొక లైన్ అనేది మీరు డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకోవచ్చు ఈ రకంగా, దీన్ని ఎక్స్టర్నల్గా పెట్టుకొని లోపలికి ఇంకొక లైన్ అలా పెట్టుకోవచ్చు. బట్ ఐ డోంట్ సజెస్ట్ అండి, ఎందుకంటే ప్రతిదానికి ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, మీకు పర్ఫెక్ట్ లెవెల్ ఏది అనేది తెలియదు. కాబట్టి వీలైనంత వరకు 2 lines వద్దు, ఒకే లైన్ డ్రా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఎప్పుడైతే అది దాటి కిందకి వచ్చిందో వెంటనే ఎంట్రీ తీసుకుంటామంటే వెంటనే తీసుకోలేము, ఎందుకంటే ఇంట్రాడేలో వచ్చినటువంటి ఒక సపోర్ట్ ఏరియాగా దీన్ని మనం తీసుకోవచ్చు. ఈ ఏరియా నుంచి చూడండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రెస్పెక్ట్ చేసింది. అది చూసినట్టయితే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, నెక్స్ట్ ఇక్కడ ఇది తీసుకుంది, ఆ ఏరియాలో మళ్ళీ కన్సాలిడేషన్ జరిగింది. సో అక్కడ అది దాటి కిందకి వచ్చాక అప్పుడు చూడాలి. అది దాటి ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో దీంట్లో ఎంట్రీ తీసుకుంటారు. ఎస్ఎల్ ఈ హైని, కానీ ఈ హై కంటే ఈ హై పెట్టుకోవడం అనేది లాజికల్ అనమాట, ఎందుకంటే ఇక్కడ పెట్టుకున్నా మళ్ళీ ఒకవేళ టచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో ఆల్వేస్ లాజికల్ ఎస్ఎల్ ఉండాలండి, లాజికల్ ఎస్ఎల్. నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్తాను, లాజికల్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఇది బ్రేక్ అయింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్నాం, ఒకవేళ పైకి వెళ్తే మరి ఇంకా కిందకి రాదు అనే లెవెల్ ఏది, ఒకవేళ ఇంతవరకు వెళ్ళి ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుని వచ్చే పాసిబిలిటీ ఉంది, ఇది దాటి పైకి వెళ్తే కిందకి మరి వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి ఈ క్యాండిల్ యొక్క హైని కానీ దీనికంటే పైన క్లోజ్ అయితే మనం అలా అని చూసుకొని మనం మన రిస్క్ అపెటైట్ ని బట్టి ఇది పెట్టుకుంటాము, దీనికంటే పైన క్లోజ్ అయిన వరకు వెయిట్ చేస్తాం అనేది చూసుకోవాలి. అర్థమైందా? సో అలాంటప్పుడు మనకి ఈ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది, కంటిన్యూస్ గా చాలా మంచి డౌన్ మూవ్ వచ్చింది, ఈ క్యాండిల్ లో అనేది మనకి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఆ ఎగ్జిట్ అనేది ఎలా చేయాలి ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో ఇంకొక కైండ్ ఆఫ్ ప్యాటర్న్, పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఏం కాదు కానీ ఇది ఒక కైండ్ ఆఫ్ ఏరియా. దీన్ని మనం ఇంకా కంప్లీట్ గా డ్రాగ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఏరియాస్ కవర్ అవుతాయి, కానీ అంత చేయకూడదు ఎప్పుడు కూడా. వీలైనంత వరకు మనకి ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ వచ్చింది అనిపిస్తే తీసుకోండి. ఇక్కడ నేను జస్ట్ మీకు సింపుల్ గా చెప్తున్నాను, ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది, ఒక స్వింగ్ హై ఫామ్ చేస్తుంది, మళ్ళీ కిందకి వచ్చింది, ఆ హైని బ్రేక్ చేసేటప్పుడు ఒక స్ట్రాంగ్ మూవ్, సింపుల్ డబుల్ బాటమ్. బట్ ఇది వీలైనంత వరకు కిందకి ఈ ఏరియాని టచ్ చేసి వచ్చినప్పుడు ఇక్కడ కన్సాలిడేట్ అయి బ్రేక్ అయితే మంచి మూవ్ ఉంటూ ఉంటుంది. అలా అని చెప్పేసి ఇది జస్ట్ ఏదో వచ్చింది పనికి మళ్ళీ ప్యాటర్న్ అని అనలేము, ఎందుకంటే ఈ ఏరియా అనేది కొంచెం ఇంపార్టెంట్ ఏరియా. ఆ రోజుకి
అంటే ఓవరాల్గా మనం అది ఇంపార్టెంట్ అని చెప్పలేం, బట్ ఆ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ దాన్ని కొంత కన్సాలిడేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చింది కాబట్టి ఇది ఒక ప్రైస్ యాక్షన్ ఏరియా. బట్ వచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ సింగిల్ ఆపర్చునిటీ అయితే మనకి ఫస్ట్ 5 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ మాట్లాడుకున్నాం అదొకటేనండి. జస్ట్ ఇది ఏంటంటే మీకు ప్రైస్ యాక్షన్ అర్థం అవటం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అనమాట. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం చూడండి, ఒకటి దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ ఏరియాకి దగ్గరగా వెళ్ళింది. నేను జస్ట్ ఇంకొంచెం అది పెంచేయచ్చు ఈ లైన్ ఏదైతే ఉందో, కానీ అది మరీ పెద్దగా ఉంటుంది కదా, కాబట్టి అందుకోసం అలా పెట్టాను. బట్ ఇదైతే మీకు ఇది కూడా కవర్ అవుతుంది కాబట్టి ఈ ఏరియా ఇది టచ్ అయింది, నెక్స్ట్ ఇది 3 times రెస్పెక్ట్ చేసింది, అది బ్రేక్ అయిన తర్వాత మనం ఈ ఏరియా కంటే కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతామని లాజికల్గా ఒక ఎస్ఎల్ పెట్టుకొని ఎంట్రీ తీసుకున్న ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చి స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ క్యాండిల్లో ఇది క్లోజ్ అయ్యాక మనం ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం, చిన్న రీట్రేస్మెంట్ పుల్ బ్యాక్ ఇచ్చి స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తుంది అని మనకు అనిపించినప్పుడు పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకోవాలంటే ఇక్కడ ఎంట్రీ మిస్ అయితే నెక్స్ట్ ఎంట్రీ అనేది మనం ఇక్కడ తీసుకోకూడదండి, తిరిగి పైకి వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ హై ఈ క్లోజ్ కానీ ఇది కానీ బ్రేక్ అవుతుంది అలాంటప్పుడు తీసుకోవచ్చు, లేదా ఈ పాయింట్ ఆఫ్ టైంలో పైకి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవచ్చు ఈ క్యాండిల్లో కానీ. అలా కాకుండా ఈ క్యాండిల్లో తీసుకున్నారు అనుకోండి, ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటే వెయిట్ చేయొచ్చు, బట్ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ అది కిందకు వస్తుంది, బ్రేక్ అయ్యింది నేను కాదంటే. ఒకవేళ ఫేక్ అవుట్ అనుకోండి ఆ టైంలో ఎంట్రీ తీసుకోవడం కరెక్ట్ కాదు, అర్థమైందా? పైకి వెళ్ళేటప్పుడు ఓకే ఇది మళ్ళీ ఇక్కడ పైకి వెళ్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఓకే, దట్స్ అప్ టు అస్ అండి, అది మనం ఎక్స్పీరియన్స్ని బట్టి మనం డెసిషన్ అనేది తీసుకుంటూ ఉంటాం. సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. ఆ తర్వాత ఇంకా అల్టిమేట్గా మనం 1 minute టైం ఫ్రేమ్లో చూస్తే ఇది ఒక ట్రెండ్ లైన్ అండి. ఆ ట్రెండ్ లైన్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అయింది, ఒక చిన్న మూవ్ అయితే వచ్చింది, 1:1 అయితే ఈజీగా ఇచ్చేసింది. అల్టిమేట్గా పైకి వెళ్ళి ఇక్కడ ఎందుకు ఇలా కన్సాలిడేట్ అయిపోయింది అంటారు, ఎందుకు ఆగిపోయిందండి? అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్ట్రాంగ్ ఏరియా అనేది ఉంది అక్కడ 980. మనం మొన్న లెవెల్స్ మాట్లాడుకున్నప్పుడే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అక్కడ ట్రెండ్ లైన్ కూడా మాట్లాడుకున్నాం, మీకు గుర్తున్నట్లయితే 1 hour టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ ఏరియా అని, ఆ ట్రెండ్ లైన్ నెక్స్ట్ ఆ లెవెల్. సో ఓవరాల్ గా మీరు ఈ రోజు వచ్చినటువంటి ఆ ప్రైస్ యాక్షన్ చూస్తే ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఓపెన్ అయింది, మనం అబ్జర్వ్ చేసుకున్నటువంటి ఆ లెవెల్ దగ్గరే చూసినట్లయితే మీకు కన్సాలిడేషన్ ఇక్కడ జరిగింది ఫస్ట్ లో బాగా, తర్వాత ఫైనల్ గా ఈ లెవెల్ వరకు వెళ్ళింది. ఈ ట్రెండ్ లైన్ అనేది మీకు రెస్పెక్ట్ చేసి అక్కడ ప్రైస్ అయితే ఆగింది. సో మనం డ్రా చేసుకున్నటువంటి లెవెల్స్ కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే సరిపోతుంది. ఈ లెవెల్స్ ని మనం రేపటికి కూడా ఉంచుకోవచ్చు. బట్ చిన్న కరెక్షన్ ఏంటంటే ఈ రోజు వచ్చినటువంటి లో అనేది ఒక లెవెల్ యాడ్ అవుతుంది, ఈ రోజు వచ్చిన హై అంటే ఆల్మోస్ట్ ఆ ఏరియాలో ఒక లెవెల్ ఉంది కాబట్టి జస్ట్ ఈ ఏరియా అనేది ఈ లో అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా కన్సిడర్ చేసుకుంటాం, అర్థమైందా? అంతే. ఇన్ని లెవెల్స్ ఉన్నాయండి బ్రో, మరి మనం ట్రేడ్ ఎలా తీసుకుంటాం అంటే లెవెల్స్ వేరే లేఅవుట్లో పెట్టేసుకొని 1 minute టైం ఫ్రేమ్లో 5 minute టైం ఫ్రేమ్లో ఆపర్చునిటీస్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తూ మనం అప్పుడు ఒకసారి ఎంట్రీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసాం కదా ఈ పాయింట్ ఆఫ్ టైం ఈ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చా లేదా 12.7 ఆ లెవెల్స్ ఉన్నటువంటి దాంట్లో ఆ పర్టికులర్ క్యాండిల్ చూస్తాం, ఆ పర్టికులర్ క్యాండిల్ 12.7 కదా, సో ఆ 12.7 దగ్గర చూసి మనకి పైన కింద ఏమైనా లెవెల్స్ ఉన్నాయా అంటే ఇమీడియట్ గా కింద సపోర్ట్ అయితే ఇక్కడ వరకు ఉంది, అది పైకి వెళ్తుందని అయితే మనం ట్రేడ్ తీసుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ మనం క్లియర్ కట్ గా ఎస్ఎల్ అనేది ఇది దాటి పైకి వెళ్తే అనుకున్నాం, బట్ నెక్స్ట్ కిందకి వస్తే ఎంతవరకు రావచ్చు అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి మనం కొంత ఓకే బేరిష్ గా వెళ్ళొచ్చు మనం అని చెప్పేసి మనం అలా డెసిషన్ తీసుకుంటాం. అదే విధంగా 5 minute టైం ఫ్రేమ్ లో కూడా ఇక్కడ మీరు 5 minute టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే మనకి కాన్ఫ్లుయెన్స్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైం లో వచ్చిందండి. 5 minute కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూసినట్లయితే మనకి ఇది ఒక టచ్, తర్వాత ఇది ఆబ్వియస్ గా ఇంకొక టచ్, తర్వాత ఇది ఒక టచ్, 3 touches వచ్చాక ట్రెండ్ లైన్ అనేది స్ట్రాంగ్ అయినట్లు లెక్క. ఇప్పుడైతే ఇక్కడ మనకు వచ్చి ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, అదే ఏరియాలో మీరు చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైం ఒక లెవెల్ కూడా ఉంది. సో అది ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ మీరు ఎంట్రీ తీసుకోవచ్చండి, ఎందుకంటే కాన్ఫ్లుయెన్స్ ఏం చెప్తుంది, ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది, సో ఆ సపోర్ట్ గా యాక్ట్ చేస్తోంది అని మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకొని లేదా నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకొని ఈ లో కానీ ఈ ట్రెండ్ లైన్ కంటే కిందకి కానీ క్లోజ్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతానని పెట్టుకోవచ్చు, మినిమం రిస్క్ ఉంటుంది అనమాట. ఇది కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్, బ్రేక్అవుట్ ట్రేడ్ కాదు. ఒకవేళ మీరు బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, 5 minute టైం ఫ్రేమ్ లో ఈ ట్రయాంగిల్ వచ్చింది, మీరు ఇలా కొంచెం అటు ఇటుగా ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొంచెం మిస్ అవుతుంది, బట్ ఖచ్చితంగా టచ్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా, ఆల్మోస్ట్ ఆ ఏరియాకి వచ్చిందంటే రెస్పెక్ట్ చేసినట్లే. లేదు నేను అదంతా కాదన్నా
మీకు 3 టచెస్ వచ్చేసాయి. సో అది బ్రేక్ అయ్యాక అంటే ఈ లెవెల్ దాటాక మీకు ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో కానీ దాటుతున్నప్పుడు కానీ ఎంట్రీ తీసుకోవచ్చు. అర్థమైందా? ఒకవేళ మీరు బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ బుల్లిష్నెస్ అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి బయటకు వస్తూనే ఎంట్రీ తీసుకోవచ్చు. అది ఒకసారి చూసుకోవాలి. మరి ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదండి. ఎందుకంటే స్ట్రెంగ్త్ చూడండి, మీకు సపోర్ట్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోలేరు, అప్ టు దిస్ ట్రెండ్ లైన్ పెట్టుకోవాలి. అందుకోసం ఇదైతే ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ట్రెండ్ లైన్ వరకు వచ్చి మళ్ళీ వెళ్ళే స్కోప్ ఉంది. కాబట్టి మనం కాన్ఫిడెన్స్ చూడాలి, మినిమం రిస్క్ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి, అన్ని రకాలుగా కూడా అనాలిసిస్ చేసుకుని అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. అర్థమైందా? సో అదనమాట. కాబట్టి ఓన్లీ కాన్ఫిడెన్స్ బేసిస్లో అయితే ఇది తీసుకొని వెళ్ళొచ్చు. కొంచెం రిస్క్ ఉంటుంది, బట్ ఓవరాల్గా చూసినట్లయితే కొంత బెటర్ ఆప్షన్ అదొక ఎంట్రీ. లేదు ఒకవేళ మనం అగ్రెసివ్గా వెళ్తాం, బ్రేక్అవుట్ మాత్రమే తీసుకుంటుంటే ఇది బ్రేక్ అవుతూనే వెళ్ళొచ్చు. ఇక్కడ క్లోజ్ అయ్యాక ఎంట్రీ తీసుకోవాలంటే మనం స్టాప్ లాస్ అనేది ఏం పెట్టుకుంటాం, ఇది ఇంతవరకు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇంతవరకు మరి వెళ్తుందా అన్నట్లయితే మనకి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ రోజు వచ్చిన లెవెల్స్, నెక్స్ట్ ప్రీవియస్గా వచ్చిన లెవెల్స్ని బట్టి మనం డ్రా చేసుకున్నటువంటిది ఇది. సో అక్కడ మనకి ఇమీడియట్గా ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ అదే ఏరియాలో మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉంది, 980 అరౌండ్ ఆ ఏరియాలో. ఈ ట్రెండ్ లైన్ కూడా ఉంది కాబట్టి కొంచెం అది వర్క్ అవుతుందా లేదా అని ఆలోచించుకొని అప్పుడు మనం ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే. ఓకేనా? సో అర్థమైందని అనుకుంటున్నానండి. రేపటికి లెవెల్స్ కూడా చెప్పాను కదా, మళ్ళీ ఇంచుమించుగా అవే లెవెల్స్ మనం యూజ్ చేసేసుకోవచ్చు. కొంచెం టైం తక్కువ ఉంది నాకు కాబట్టి లెవెల్స్ నేను ఆల్రెడీ మీకు అనాలిసిస్ చేసి ఇచ్చిన లెవెల్స్ ఏది, ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఈ లెవెల్స్ ఎలా డ్రా చేసుకున్నాం అనేది అర్థమవుతుంది. జస్ట్ ఈరోజు యాడ్ చేసినటువంటిది ఈ లో ఏదైతే ఉందో ఇది ఒకటి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.